దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. నేను నిన్ను మరిచిపోజాలను. ఎంత శ్రేష్టమైన వాగ్దానం. దేవుడు మనల్ని ఎన్నడూ మర్చిపోనని చెప్తున్నాడు. ఇశ్రాయేలుతో వాగ్దానం చేస్తున్నాడు, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు నేను మర్చిపోజాను. అలాగే మనల్ని ప్రతిదినము దేవుడు మరొక నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మనం దేవునికి స్తుతిద్దాం. తల్లి అయినా మర్చును కానీ నేను నిన్ను మరువనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మనల్ని మర్చిపోక నిరంతరం మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ కాపాడుతున్న దేవుణ్ణి మనం మహిమపరుస్తూ ఘనపరుస్తూ కొనియాడుతూ ఆయన యందు సదా నిలిచి ఉందుము గాక. ఆమేన్.